రామఫలం చెట్టు ఈ సంవత్సరం చక్కగా కాపు దిగింది. ఎంత మంచిగా కాసింది. పంటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే కాయలు. కొన్ని కాయలు మనకి కూడా దొక్కలేకుండా ఎప్పటికప్పుడు పక్షులు తినేస్తూనే ఉన్నాయి, కోతులు తినేస్తూనే ఉన్నాయి. అదైతే తప్పట్లేదు. చూడండి అన్ని కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో. అన్ని కాయలే ఉన్నాయండి చెట్టు నిండా. అన్ని వైపులా గుత్తులుగా కాసింది, సమృద్ధిగా కాసింది. కానీ ఇక పక్షులు బాగా తినేస్తున్నాయి. పంటకు వచ్చిన వెంటనే పక్షులు కానీ కోతులు కానీ తినేస్తున్నాయి. ఇవి త్వరగా కోసుకోవడానికి గట్టిగా ఉంటుంది వీటి కాడ. దానివలన వెంటనే తెంపుకోలేము. ఎవరైనా ఎక్కేవాళ్ళు, చెట్టు ఎక్కి కోసేవాళ్ళు ఉంటేనే పని అవుతుంది. ఇట్లా కాసిందండి చెట్టు ఈ సంవత్సరం. చాలా బాగా కాసింది. ఇటు చూసిన కాయలు ఉన్నాయి. ఎలా కాసింది, కొమ్మకి కాత ఉంది. చాలా కాయలు ఉన్నాయి. రామఫలం అండి చెట్టు పేరు. రామఫలం కాపు కాసింది ఈ సంవత్సరము. చాలా బాగా కాసింది. దీనికి ప్రత్యేక శ్రద్ధ మేమేం తీసుకోకపోయినా మామూలుగా నేలలో ఉండే బలంతోనే ఇంత బాగా కాసింది రామఫలం.